షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 51వ రోజుకు చేరుకుంది. కొండేడు నుంచి కాసేపటి క్రితమే ఆమె ఇవాల్టి పాదయాత్రను ప్రారంభించారు. ఆ వివరాలు మా ప్రతినిధి మహబూబ్ నగర్ నుంచి సుభాష్ అందిస్తారు. సుభాష్, చెప్పండి, కొండేడులో షర్మిల పాదయాత్రకు ఎటువంటి స్పందన వస్తుంది? అట్లాగే ఎన్ని కిలోమీటర్లు ఈ రోజు పాదయాత్ర సాగనుంది? కిషోర్, రాజన్న రాజ్యం స్థాపన ధ్యేయంగా షర్మిల నిర్వహిస్తున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పాలమూరు జిల్లాలో ఇప్పుడే ప్రారంభమైంది. ఈ రోజు జడ్చర్ల నియోజకవర్గంలోని కొండేడు దగ్గర నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభించారు. కొండేడు గ్రామం నుంచి సుమారు ఈ రోజు 19 కిలోమీటర్ల మీద ఆమె పాదయాత్ర సాగనుంది. కొండేడు తర్వాత 9 రేకుల అక్కడి నుంచి జడ్చర్ల నియోజకవర్గంలో చివరిగా ఉంటుంది. జడ్చర్ల నియోజకవర్గం తర్వాత కేశంపేట మండలంలో సాయంత్రం వాళ్ళు బహిరంగ సభ నిర్వహిస్తారు. కేశంపేట మండలం వచ్చేసి అక్కడ షాద్నగర్ నియోజకవర్గానికి చెందింది. అదే కేశంపేట మండలంలో కూడా భారీ ఎత్తున నియోజకవర్గ నాయకులు ఆమెకి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు 50 రోజులు ముగించుకుని 51వ రోజు ఈ రోజు చేరుకున్న సందర్భాల్లో కూడా ఇక్కడ అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావడం జరిగింది. దీంతో పాటు కూడా ఇప్పటి వరకు షర్మిల 705 కిలోమీటర్లు నడిచారు. 705 కిలోమీటర్లు అంటే ఇక్కడ వచ్చిన కార్యకర్తలు నాయకులు కూడా షర్మిలను ఆమె నడకంటే ఆమె రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వెనకట్టేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ కూడా అభినందిస్తున్నారు. మరోవైపు జిల్లాలో కూడా పత్తి రైతులు కావచ్చు, రైతులు కావచ్చు, ఇందిరమ్మ లబ్ధిదారులు కావచ్చు, పెన్షన్దారులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా షర్మిలను కలిసి తమ గోడును వెలుగుచ్చుకుంటున్నారు. ప్రభుత్వం ప్రస్తుత పాలకులు చేస్తున్న సమస్యలు, ప్రస్తుత పాలకులు తమకు సృష్టించిన అడ్డంకులు, ఆ ప్రభుత్వ పథకాలు తమకు జరుగుతున్న అన్యాయం గురించి కూడా ఆమెకు షర్మిలకు చెప్పుకుంటున్నారు. మరోవైపు పాదయాత్ర అడుగున కూడా గ్రామంలో కూడా రచ్చబండ కార్యక్రమంలో కూడా రైతులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా షర్మిలతో తమ బాధలు చెప్పుకుంటున్నారు. మరోవైపు రైట్, థ్యాంక్ యూ సుభాష్.